హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కొబ్బరి లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకోండి. మరి మెత్తగా పట్టుకోవద్దండి, కొద్దిగా బరగ్గానే ఉండాలి. చూడండి, మొత్తం నాకు ఒక కప్పు అయితే వచ్చింది కొబ్బరి తురుము. ఒక కప్పు కొబ్బరి తురుముకి సగం కప్పు అయితే బెల్లం తీసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది సగం కప్పు బెల్లం. ఇప్పుడైతే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని బెల్లం అయితే వేసేసుకోండి. దాంట్లో సగం గ్లాస్ వాటర్ వేసుకోండి, చిన్న గ్లాస్తో. ఈ బెల్లాన్ని అంతా కరిగించాలండి. ఇప్పుడు ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగితే చాలు. ఇప్పుడు వేరే ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి తురుము, అదైతే వేసుకోండి. ఒకసారి కలపండి మొత్తాన్ని. మంట సిమ్లోనే ఉండాలండి, లేదంటే కొబ్బరి మాడిపోతుంది. కొద్దిగా దూరగా వేయించండి కొబ్బరిని. ముందుగా మనం పాకం పట్టి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని, దాన్ని అయితే ఇలా వడకట్టుకోండి. ఏమైనా చెత్త ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఈ బెల్లం వాటర్ కొబ్బరి పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి. చూడండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే యాలకుల పొడి అయితే వేసుకోవాలండి, ఒక 1/2 స్పూను. చాలా ఈజీగా అయిపోతుందండి. మన ఇంట్లో పచ్చి కొబ్బరి వేస్ట్ అయిపోతుంది అన్నప్పుడు ఇలా చేసేసుకోండి. చాలా హెల్దీ కూడా బెల్లం కొబ్బరి. మనకి లడ్డు కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోండి. చూడండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే దీన్ని కాసేపు పక్కన పెట్టేసేయండి, చల్లారుతుంది. చల్లారాక ఇలా లడ్డూలా కట్టేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా కొబ్బరి లడ్డు అయితే తయారు చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.